మిత్రులందరికీ నమస్కారం. కొత్త పెన్షన్ల శాంక్షన్ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీకు కొత్త పెన్షన్లు రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ వార్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించింది. ఇది ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే వర్తిస్తుంది, తెలంగాణ వారికి వర్తించదు. ఓకే, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, త్వరలో వితంతు కేటగిరీ పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు సెర్ప్, ఎన్ఆర్ఐ మరియు ఎంఎస్ఎంఈల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కేటగిరీలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2,20,000 మంది అర్హులను గుర్తించామని ఆయన తెలియజేశారు. 1-2 నెలల్లో వారికి అందేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నాము అని చెప్పేసి వారు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 9.5 లక్షల మంది పెన్షన్లను తొలగించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు అనర్హుల కేటగిరీలో తొలగించిన పెన్షన్లు 7,856 మాత్రమేనన్నారు. దివ్యాంగుల కేటగిరీ మరియు ఇతర ఆరోగ్య పెన్షన్లలో ఒక్కటి కూడా తొలగించలేదని స్పష్టం చేశారు. పెన్షన్లు తొలగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా పెన్షన్లు మంజూరు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని, 2వ స్థానంలో ఉన్న తెలంగాణ కంటే రెట్టింపు స్థాయిలో పెన్షన్లను అందిస్తున్నాము అని చెప్పేసి ఆయన వివరించడం అనేది జరిగింది. సెర్ప్, ఎన్ఆర్ఐ మరియు ఎంఎస్ఈ శాఖల్లో 2 ఏళ్ల పురోగతిపై సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 5 లక్షల మంది పెన్షన్లు తీసుకునేవారు చనిపోయారు. పెన్షన్లు తీసుకునే వారి భర్త చనిపోతే ఆయన భార్యకు వెంటనే స్పౌస్ కేటగిరీ కింద పెన్షన్లను అందిస్తున్నాము అని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా స్పౌస్ కేటగిరీ పరిధిలో 2,45,000 మందికి వితంతు పెన్షన్లను అందిస్తున్నాము అని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి 2.5 లక్షల మందికి అతి త్వరలో, అంటే 1-2 నెలల్లో పెన్షన్లు రాబోతున్నాయి అని చెప్పేసి సంబంధిత మంత్రి వ్యాఖ్యలను బట్టి మనకు తెలుస్తుంది.